హలో అండి. ఏం చేస్తున్నారు అందరూ? నేను ఈరోజు తొందరగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉందా అని సెర్చ్ చేస్తుంటే 1 మినిట్‌లో భాష అయిపోతుందని కనిపించిందండి. సో, ఎందుకు పర్లేదులే మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మనకేంటంటే లైక్ 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను కదా! ఎలా వస్తుందో తెలీదని చెప్పేసి కొంచెమే పిండితో స్టార్ట్ చేశాననమాట. లైక్ 2 కప్పుల గోధుమ పిండి తీసేసుకొని దాంట్లో కొంచెం తినే సోడా, ఇంకా బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ ఏసేసి కొంచెం ఘీ ఏసేసుకొని వాటరేసి ఒక చపాతీ పిండిలాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసాను. ఆలోపు ఏంటంటే మనకు మళ్ళీ షుగర్ సిరప్ కోసం కొంచెం షుగర్ తీసుకున్నట్టు లైక్ ఏదైతే కప్‌తోని గోధుమ పిండి తీసుకున్నానో, ఆ కప్‌తోని షుగర్ తీసుకొని వాటర్ ఏసేసుకొని మళ్ళీ దాన్ని మంచిగా కలపాలనమాట. కొంచెం పాకం రెడీ అవ్వడానికి వచ్చిన తర్వాత పాకం అనేది దగ్గరకు అయిన తర్వాత కొంచెం ఇలాచీ ఉంటే దాన్ని క్రష్ చేసి వేసాననమాట. సో, ఆలోపు దాన్ని పక్కన పెట్టేసి దాన్ని చల్లారబెట్టేసాను. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసాను, పక్కన పెట్టేసాను. ఆ ఆయిల్ ఏదైతే ఉందో కొంచెం వేడయ్యేలోపు మనకి ఇందాక ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో గోధుమ పిండి, దాన్ని కొంచెం చిన్నగా బాల్స్ లాగా ప్రిపేర్ చేస్తూ మధ్యలో ప్రెస్ చేస్తూ బాషలాగా రెడీ చేసుకున్నాను. వాడిని ఆ కడాయి కొంచెం ఆయిల్ హీట్ కాగానే ఏసాను. అంటే బాగా హీట్ అయితే మనకి బాషలు కరెక్ట్‌గా రావంట. సో, నాకు కూడా తెలీదు. నేను కూడా ఫోన్‌లోనే చూసాననుకోండి. అది అలా ఏసేసి కొంచెం బాదుషాలన్నీ మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఏదైతే ఇందాక నేను షుగర్ సిరప్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానో, ఆ సిరప్‌లో ఏసేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేసాను. పర్లేదండి బాగానే వచ్చాయి టేస్ట్. కాకపోతే ఇంకొంచెం జ్యూసీగా అయ్యే వరకి వెయిట్ చేసి తింటే బాగుండేది. బావుంది యాక్చువల్‌గా అయితే.